ఈనాటి విశ్లేషణలో మనమొక అద్భుతమైన ఎంతో ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అదేంటంటే 25 సాంప్రదాయ తెలుగు బాలగేయాలు. వినడానికి ఇవి కేవలం చిన్నపిల్లల పాటల్లా అనిపించినా అసలు ఈ పాటల ద్వారా ఒక పసివాడి రోజంతా ఎలా గడుస్తుందో, వాళ్ల ప్రపంచం ఎలా ఉంటుందో డీకోడ్ చేద్దాం. పదండి, వెంటనే మొదలుపెడదాం. ఒక చిన్నారి పూర్తి దినచర్యను అర్థం చేసుకునే ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 4 దశలను చూస్తాం. అవేంటంటే 1 జంతువులు ప్రకృతి, 2 ఆహారం దినచర్య, 3 ఆటలు ఆటపాటలు, ఇక ఆఖరిది 4 నిద్రపుచ్చే జోలపాటలు. సరే, ముందుగా మొదటి విభాగం జంతువులు మరియు ప్రకృతితో పసివాడికి ఎదురయ్యే మొదటి పరిచయాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఉదయమ్మ నిద్రలేవగాని చుట్టూ కనిపించే చిలకమ్మ, కుక్క, ఏనుగు, ఉడుత, గుర్రం, చీమ ఇవన్నీ పిల్లల పాలిట ఒక అద్భుతమైన వొకాబులరీ బిల్డర్ లాంటివి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంట్లో తిరిగే కుక్క నుండి ఎక్కడో బయట పరుగెత్తే గుర్రం వరకు రకరకాల ప్రాణులను ఇవి చాలా సరదాగా పరిచయం చేస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం గమనించాలి. ఉదాహరణకు ఏనుగు, ఎంతో చక్కని ఏనుగు అనే పంక్తులు చూడండి. నిజానికి ఏనుగు చూడ్డానికి ఎంత భారీగా, కాస్త భయపెట్టేలా ఉంటుంది. కాని ఈ లయబద్ధమైన పాటల ద్వారా ఆ భారీ జంతువును కూడా పిల్లలకు ఎంతో ఇష్టమైన, ముద్దుగా అనిపించే జంతువుగా ఎలా మార్చేశారో అర్థమవుతోంది కదా. ఇప్పుడు ఈ వ్యత్యాసం చూడండి. ఒకవైపు అత్యంత చిన్నదైన చీమ ఎంత చిన్నది అనే పాట, మరోవైపేమో ఏనుగు గురించి పాడుతున్నాం. అంటే ఏది చిన్నది, ఏది పెద్దది అనే ఆ సైజుల వ్యత్యాసాన్ని, ఆ క్లిష్టమైన భావనను ఈ పాటలు ఎంత సహజంగా పిల్లల బుర్రల్లో నాటుతున్నాయో కదా. రైట్, ఇప్పుడు బయట ఉన్న జంతువుల దగ్గర నుండి ఇంట్లోకి వద్దాం. 2వ విభాగం ఆహారం మరియు దినచర్య, శరీరానికి పోషణ, అలాగే రోజువారీ పనులు. నిద్ర లేవాలి, పళ్ళు తోమాలి, పాలు తాగాలి, స్నానం చెయ్యాలి. అసలిదంతా ఏంటి? ఇదొక అద్భుతమైన ప్రవర్తనా చట్రం. పొద్దున్నే పిల్లలు ఎలా శుభ్రంగా ఉండాలి అని చెప్పడానికి ఇదొక చక్కని గైడ్లాగా, ఒక మాన్యువల్లాగా పనిచేస్తుంది. ఇక ఆహారం విషయానికొస్తే కూరగాయలు. పిల్లల పోషకాహార విద్యలో ఇది చాలా ముఖ్యమైనది. భోజనం చేయడం అనేది పిల్లలకు ఒక సరదాగా మార్చడానికి ఈ పాటల్లో ప్రత్యేకమైన శబ్దాలను వాడారు. ఆ రిథం వల్ల కంచంలో ఉండే రకరకాల కూరగాయల పేర్లు పిల్లలకు ఈజీగా నోటికొచ్చేస్తాయి. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది సుమా. ఇక్కడ గమనిస్తే ఒకవైపు పప్పుబెల్లం, జున్నులాంటి మన పాతకాలపు సాంప్రదాయ వంటకాలున్నాయి. మరోవైపు టమాటా, క్యారెట్, క్యాప్సికం లాంటి ఆధునిక ఆంగ్ల పదాలతో కూడిన కూరగాయలు కూడా వచ్చేశాయి. అంటే మన తెలుగు గేయాలు కాలంతో పాటు ఎలా మారుతున్నాయో, రెండింటినీ ఎంత చక్కగా ఇమిర్చారో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఇక అన్నం తినిపించడం అనగానే మనందరికీ టక్కున గుర్తొచ్చే అత్యంత ప్రసిద్ధమైన వాక్యం చందమామ రావే, జాబిల్లి రావే. పిల్లలు మారం చేస్తున్నప్పుడు ఆకాశంలో ఉన్న చందమామను ఒక మంచి స్నేహితుడుగా చూపిస్తూ వాళ్ల దృష్టిని అలా మళ్లించి బుజ్జగించి అన్నం తినిపించే ఆ టెక్నిక్ నిజంగా అద్భుతం. అలా మధ్యాహ్నం అవుతుంది. ఇక్కడే మన 3వ విభాగం మొదలవుతుంది. ఆటలు, ఆటపాటలు, సామాజిక నైపుణ్యాలు. నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తున్న పిల్లలు ఇప్పుడు ఉత్సాహంగా ఆటల్లోకి ఎలా దిగుతారో ఇక్కడ చూడొచ్చు. దాగుడుమూతలు, తార్మార్, టక్కర్మార్, చెమ్మ చెక్క ఈ ఆటలు కేవలం కాలక్షేపం కోసం కాదండి. తోటి పిల్లలతో కలిసి ఆడటం వల్ల వాళ్లలో సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. అలాగే వాళ్ల శారీరక కదలికలు అంటే మోటార్ స్కిల్స్ కూడా ఎంతో డెవలప్ అవుతాయి. ఉదాహరణకు దాగుడుమూతలు ఆటనే తీసుకుందాం. కళ్ళు మూసుకోవటం, ఎక్కడో దాగటం, మళ్లీ వెతికి పట్టుకోవటం. అసలు సైకాలజీలో కంటికి కనిపించకపోయినా ఒక వ్యక్తి లేదా వస్తువు అక్కడే ఉంటారు అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటం చాలా పెద్ద విషయం. అలాంటి సంక్లిష్టమైన విషయాన్ని ఈ ఆట ద్వారా పిల్లలకు ఎంత ఈజీగా నేర్పిస్తున్నారో కదా. అలాగే తార్మార్, టక్కర్మార్ ఈ పాటల్లో ఒక విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. స్పీడ్గా ఒకే రకమైన పదాలు పదే పదే రావడం వల్ల పిల్లలు విపరీతంగా ఎగ్జైట్ అయి పరుగెత్తడం, నవ్వడం చేస్తారు. దీనివల్ల వాళ్లలో భాషా ఉచ్చారణ మీద చాలా అద్భుతమైన పట్టు వస్తుంది. ఇక రాత్రి పడుకునే సమయం వచ్చేసింది. మన 4వ మరియు ఆఖరి విభాగం నిద్రపుచ్చే జోలపాటలు. రోజంతా అల్లరి చేసిన పిల్లల మనసును, శరీరాన్ని ప్రశాంతపరచడానికి
పాటల తీరులో ఎంత నాటకీయ మార్పు వస్తుందో ఇక్కడ గమనిద్దాం. ఇది భావోద్వేగాలలో వచ్చే ఒక అద్భుతమైన మార్పు. ఒకవైపు చల్ చల్ గుర్రం అంటూ ఉరకలెత్తే ఉత్సాహం, దానికి పూర్తి భిన్నంగా జో అచ్యుతానంద అంటూ నెమ్మదైన ప్రశాంతమైన లయ. ఆ వేగంలో వచ్చే ఈ సడన్ బ్రేక్ పిల్లల్ని మెల్లగా నిద్రమత్తులోకి జారుకునేలా చేస్తుంది. జోజో అచ్యుతానంద జో ముకుంద, లాలి పరమానంద రామగోవింద. ఎంతో పవిత్రమైన సంస్కృత పదాలతో కూడిన ఈ పంక్తులు రోజంతా ఉరుకులు పరుగులు పెట్టిన పిల్లల దినచర్యకు ఎంత ప్రశాంతమైన ఆధ్యాత్మికమైన ముగింపునిస్తాయో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ లాలి అంటే జస్ట్ పడుకోబెట్టే పాట మాత్రమే కాదు, ఇదొక మృదువైన కదలిక, ఒక ఊపు. ఇది పిల్లలకు కేవలం నిద్రను మాత్రమే ఇవ్వదు, వాళ్లకు ఒక అద్భుతమైన భద్రతా భావాన్నిస్తుంది. అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న ఆ లోతైన ఎమోషనల్ బాండ్ని ఇది మరింత స్ట్రాంగ్ చేస్తుంది. సో ఇదంతా చూశాక మనకర్థమయ్యేదేంటంటే, ఈ 25 పాటలు ఎప్పుడో ఊరికే రాసినవో యాదృచ్ఛికంగా పుట్టినవో కాదు. పిల్లల ప్రారంభ దశలో శారీరక మానసిక ఎదుగుదల కోసం అత్యద్భుతంగా రూపొందించిన ఒక పక్కా ప్రణాళిక, ఒక కంప్లీట్ కరికిలం. మరి ఇవన్నీ చూశాక ఇది ఖచ్చితంగా మనల్ని ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. పసితనంలో మనం విన్న ఈ చిన్న చిన్న సంగీతభరితమైన లయలు మన జీవితాంతం, మన కల్చర్ని, మన సాంస్కృతిక గుర్తింపును ఎలా తీర్చిదిద్దుతాయి? తరాలు మారుతున్నా మనం ఎవరము అనేదానికి ఈనాటికి ఇవే అసలైన పునాది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు కదా. మరి ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.